Hello all, this is from Manaticore ఛానల్ అండ్ టుడే క్లాస్లో మనం ఇఫ్ ఎల్స్ పైన కొన్ని క్వశ్చన్స్ అయితే చేయబోతున్నాం. లైక్ ప్రాబ్లమ్ సిరీస్ 1 అనుకోండి అండ్ ప్రాబ్లమ్ సిరీస్ 2 కూడా ఉంది. సో నేను ఈ ప్రాబ్లమ్ సిరీస్ 1లో ఐఎమ్ గోయింగ్ టు కవర్ దిస్ క్వశ్చన్స్. సో ఐల్ బి రైటింగ్ హియర్ ప్రాబ్లమ్ సిరీస్ 1. సో నేను ఇలా ప్రాబ్లమ్ సిరీస్ ఎందుకు తీస్తున్నానంటే మనకి ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దానిపైన కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. అండ్ సేమ్ క్వశ్చన్స్ ఎవరైతే అకాడమిక్ సిలబస్ సబ్జెక్ట్గా ఈ సబ్జెక్ట్ ఎవరికైతే ఉందో స్టూడెంట్స్కి, అండ్ ఆల్సో మీరు బేసిక్స్ అయితే ఎవరైతే క్లియర్ చేసుకున్న తర్వాత సమ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో, సో దిస్ ఈస్ ద బెస్ట్ స్టెప్ ఫర్ యూ టు ప్లే దిస్ వీడియో. ఓకే, అండ్ ఎగ్జామ్లో కూడా మనకి ఇలాంటి క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా మోస్ట్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ who want to increase their problem solving as a beginner, they can able to solve this kind of questions using if else. Okay, so let me go with the first question. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్సెప్ట్ ది నెంబర్ ప్రింట్ ఈవెన్ ఆర్ ఆడ్. ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ వెరిఫై చేసి ప్రింట్ చేయాలంట. సో ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ ప్రింట్ చేయడానికి మనకు ఒక కండిషన్ ఉంది. కండిషన్ ఏంటిదంటే లెట్స్ దట్ నాకు 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. 2 నెంబర్స్ ఉన్నాయి. So let me draw here one line. So just a second. So line వచ్చేసి నేను సన్నని లైన్ లైక్ థిన్ లైన్ గీస్తున్నా. సో ఒక లైన్ గీసాను. సో లెట్ మీ ఇమాజిన్ నా నెమ్ వాల్యూ. సో ఇమాజిన్ హియర్ ఐ హ్యావ్ నెమ్ వాల్యూ, నా నెమ్ వాల్యూ ఒక ఈవెన్ వాల్యూ తీసుకుంటున్నా, అండ్ ఇక్కడ నా నెమ్ వాల్యూ వచ్చేసి ఒక ఆడ్ వాల్యూ తీసుకుంటున్నా విచ్ ఇస్ 5. ఒక 5 వాల్యూ తీసుకున్నా, ఒక 6 వాల్యూ తీసుకున్నా. సో నా కండిషన్ ఏంటిదంటే ఇక్కడ మై కండిషన్ ఈజ్ హియర్ టు చెక్ పర్టికులర్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. సో మై కండిషన్ ఐ హ్యావ్ టు చెక్ దట్ నెమ్ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఇస్ మై కండిషన్. ఓకే, సేమ్ ఇదే కండిషన్స్లో నమ్ ప్లేస్లో నేను వాల్యూ అయితే రిప్లేస్ చేస్తాను అండ్ నేను కంపేర్ చేసి చెప్తాను ఇక్కడ. And let's say here num modulus 2 equal to 0. It means that 6 modulus 2 equal to 0 is my condition అవుతుంది అన్నమాట. సో 6 modulus 2 అంటే we are doing that 6 and with the 2 is a division. So 2 3s are 6. సో మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో సేమ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈ ప్లేస్లో రిమైండర్ 0 అనే వాల్యూ రీప్లేస్ అవుతుంది. సో 0 ఈక్వల్ టు 0 కండిషన్ విల్ బికమ్ ట్రూ అనమాట. సో ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అవుతుందో, ఎప్పుడు కండిషన్ లైక్ నీ నెమ్ వాల్యూ ఈవెన్ వాల్యూ అయినప్పుడు మనకి కండిషన్ ట్రూగా వస్తుంది అనమాట. అదే నేను ఇదే నెమ్ వాల్యూ ఈ కండిషన్లో రిప్లేస్ చేస్తాను, లైక్ పైన ఉన్న కండిషన్లో. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ దీస్ నెమ్ వాల్యూ ఇన్ టు దిస్ కండిషన్. 5 modulus 2 ఈక్వల్ టు 0. సో 5 modulus 2 అంటే వీ హ్యావ్ టు డూ ద డివిజన్ 2 with the 5. సో 5 with the 2. సో 2 2s are 4. This is the nearest value. సో రిమైండర్ ఎంత? రిమైండర్ వీఆర్ గెట్టింగ్ 1. సో ఇక్కడ మనకి 5 modulus 2 చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. అండ్ దీని పక్కన ఈక్వల్ టు 0 ఉంది యాజ్ వెల్ యాజ్. సో మనం ఈక్వల్ టు 0 అని రాస్తాం. 1 ఈక్వల్ టు 0 అవుతుందా? నో, 1 ఈక్వల్ టు 0 అయితే కాదనమాట. సో మనకి ఇక్కడ కండిషన్ ఫాల్స్గా స్విచ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? ఎప్పుడైతే మన నెమ్ వాల్యూ ఆడ్ అయినప్పుడు. సో not only 5, you can able to take 7, you can take 9, you can take 11, you can take 13, anything you can take any number. మనకి రిమైండర్ వాల్యూ మాత్రం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ కాకపోతే ఆ పర్టికులర్ నెంబర్ ఆడ్ నెంబర్ అని. అదే లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ఈక్వల్ అవుతుంటే ఫైనల్గా నాకు ఆ పర్టికులర్ నెమ్ వాల్యూ వచ్చేసి అంటే నెంబర్ వచ్చేసి ట్రూ అని. సో అప్పుడు మనకి కండిషన్ ట్రూగా స్విచ్ అవుతుంది ఇన్ కేస్ మై నెంబర్ ఈస్ ఈవెన్. అదే నా నెంబర్ వచ్చేసి ఆడ్ అయితే నా పర్టికులర్ కండిషన్ ఫాల్స్గా స్విచ్ అవుతుంది. సో ఇట్ మీన్స్ దట్ మనం క్లియర్గా రాయొచ్చు కోడ్ దీనికి, లైక్ ఈవెన్ ఆర్ ఆడ్ దేంట్లో ఇంక్లూడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక కోడ్ రాస్తాను. దిస్ ఈజ్ మై ప్రీవియస్ కోడ్ హియర్. సో ఇక్కడ నేను నెమ్ వాల్యూ రన్ టైంలోనే యాక్సెప్ట్ చేసుకుంటా, అండ్ ఇక్కడ నేను ఈ లాజిక్ అయితే తీసేస్తున్నా, అండ్ ఎల్స్ లోపల కూడా లాజిక్ అయితే తీసేస్తున్నా. ఒక నెంబర్ ఈవెన్ అని చెప్పడానికి వీ హ్యావ్ టు చెక్ ది కండిషన్ నెమ్ modulus 2 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ మై కండిషన్. ఈ కండిషన్ నాకు ట్రూ అయితే ఐ హ్యావ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్ యాజ్ ఎ మెసేజ్ ఇన్స్టెడ్ ఆఫ్ మై ఇఫ్ బ్లాక్.
అదే నాకు ఈ కండిషన్ ఫాల్స్ అయితే నా కంట్రోలర్ వచ్చేసి ఎల్స్ బ్లాక్ వస్తుంది. సో ఎల్స్ బ్లాక్లో నేను క్లియర్గా చెప్పొచ్చు దిస్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అని. సో ఇక్కడ నేను printf specified d is even అని స్మాల్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నా యాజ్ ఇట్ ఈస్. సో ఐమ్ ప్రింటింగ్ హియర్ నెమ్ వాల్యూ. సో ఈ కండిషన్ ఫాల్స్ అయితే నా నెమ్ వాల్యూ ఆడ్ అని మీనింగ్. సో అప్పుడు నా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నా కంట్రోలర్ ఎల్స్లోకి వచ్చి దిస్ నెంబర్ ఈజ్ ఏ ఆడ్ అని ప్రింట్ చేయాలి. సో ఫర్ దాట్ వీఆర్ యూజింగ్ హియర్ స్పెసిఫైడ్ డి ఈజ్ ఆడ్ కామా నెమ్. ఓకే, అండ్ లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ నేను నెమ్ వాల్యూ వచ్చేసి 2 ఇస్తున్నా, 2 ఈజ్ ఈవెన్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఈసారి 3 ఇస్తున్నా, 3 ఈజ్ ఆడ్. సో ఇక్కడ నేను మళ్ళీ 6 ఇస్తున్నా, 6 ఈజ్ ఈవెన్. అండ్ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇదే ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేసినప్పుడు 5 ఇస్తున్నా, 5 ఈజ్ ఆడ్. సో ఇదంతా ఎలా ప్రింట్ అవుతుందంటే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్ విత్ ఎ స్మాల్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో ఇక్కడ ఏం లేదు, మనం ఎప్పుడైతే 5 అని ఎంటర్ చేసామో నీ నెమ్ అనే వేరియబుల్ లోపల ఇట్ ఈస్ స్టోరింగ్ 5 వాల్యూ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ నమ్ వేరియబుల్. ఆఫ్టర్ ఇక్కడ మనకి నమ్ అనే ప్లేస్లో 5 అనే వాల్యూ స్విచ్ అవుతుంది. 5 మోడ్లెస్ 2. ఓకే, లెట్ మీ అరెస్ దిస్ హియర్. సో 5 మోడ్లెస్ 2, 5 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0. సో 5 మోడ్లెస్ 2 అన్నది మనకి రిమైండర్ 1గా రిటర్న్ చేస్తుంది. 1 ఈక్వల్ టు 0 అవుతుందా? నో. సో ఫ్రమ్ హియర్ మై కండిషన్ విల్ స్విచ్ టు ఫాల్స్. సో ఫాల్స్ అంటే 0 అని వాల్యూ. సో మనకి 1 ఈక్వల్ టు 0 కావట్లేదు కాబట్టి, అంటే 5 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 లైక్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు మన కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మై కంట్రోలర్ విల్ కమ్ టు ఎల్స్ బ్లాక్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్గా స్విచ్ అవుతుందో my controller will come to else block. It will execute this line of statement. So 5 is odd ani. So ee num value manaki specified d place lo 5 ani replace avutundi. Is odd ani as it is manaki message anadi as it is print avutundi anamata. So let me explain whenever my case is odd number, even number. So let me run this program again. So isa nenu నెంబర్ వాల్యూ వచ్చేసి 6 ఇస్తున్నా. సో 6 ఈజ్ ఈవెన్ వస్తుందా? సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే 6 మోడ్లెస్ 2 ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేస్తుంది. ఈ నెమ్ ప్లేస్లో మనకి 6 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది బికాస్ ఆఫ్ నేను ఇన్పుట్ వచ్చేసి 6 ఇచ్చాను కాబట్టి. అండ్ ఇక్కడ 6 మోడ్లెస్ 2 చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుంది. 0 ఈక్వల్ టు 0 కండిషన్ ఇక్కడ మనకి ట్రూ అవుతుంది కాబట్టి. సో కండిషన్ ట్రూ అయితే మనకి ఇఫ్ బ్లాక్ లోపల ఉన్న స్టేట్మెంట్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది, దిస్ ఈస్ ఈవెన్ అని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఇంకో క్వశ్చన్ ఏంటిది మనకి ఇక్కడ? సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ యాక్సెప్ట్ ది నెంబర్ ప్రింట్ ఈవెన్ ఆర్ ఆడ్ వితౌట్ యూజింగ్ మోడ్లెస్ ఆపరేటర్. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పర్సంటేజ్ సింబల్ని మనం మోడ్లెస్ ఆపరేటర్ అంటాం. మోడ్లెస్ ఆపరేటర్ అంటాం. సో ఈసారి టాస్క్ ఏంటిది? వితౌట్ యూజింగ్ మోడ్లెస్ ఆపరేటర్ వీ హ్యావ్ టు ఫైండ్ దట్ అవర్ పర్టికులర్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లాజిక్ పార్ట్తో స్టార్ట్ చేద్దాం. లాజిక్ పార్ట్తో స్టార్ట్ చేసిన తర్వాత ఐల్ బి డిస్కసింగ్ విత్ యూ దట్ హౌ టు ఫైండ్ ది పర్టికులర్ నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ వితౌట్ యూజింగ్ మోడ్లెస్ ఆపరేటర్. ఓకే, లెట్ మీ గో విత్ ది లాజిక్ పార్ట్ ఫస్ట్. సో ఇక్కడ నేను లాజిక్ పార్ట్లో ఏం చేస్తానంటే, సో ఇక్కడ మనకి హింట్ ఇస్తున్నా, ఇక్కడ మనం ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ ఫైండ్ అవుట్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్ యూస్ చేయాలి. వితౌట్ యూజింగ్ మోడ్లెస్ ఆపరేటర్ అయితే బిట్ వైజ్ ఆపరేటర్ యూస్ చేసి వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ బిట్ వైజ్ ఆపరేటర్. సో బిట్ వైజ్ ఆపరేటర్లో స్పెసిఫిక్గా ఏది అంటే వీ హ్యావ్ టు యూస్ బిట్ వైజ్ ఎండ్. బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ యూస్ చేసి వీ కెన్ ఏబుల్ టు అచీవ్ దట్ పర్టికులర్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఎలా అంటే లెట్ మీ ఇమాజిన్, నేను ఒక ఈవెన్ వాల్యూ తీసుకుంటున్నా, ఒక ఆడ్ వాల్యూ తీసుకుంటున్నా. సో లెట్ మీ టేక్ హియర్ వన్ ఈవెన్ వాల్యూ వన్ సైడ్ అండ్ వన్ సైడ్ ఈజ్ ఆడ్ వాల్యూ. సో I'll be writing here నమ్ వాల్యూ, ఒక నమ్ వాల్యూ ఈవెన్గా ఇమాజిన్ చేసుకుంటున్నా. ఇమాజిన్ మై నమ్ వాల్యూ 6, సినారియో 1. అండ్ సినారియో 2లో మన నమ్ వాల్యూ వచ్చేసి 5 విచ్ ఇస్ ఆడ్ నెంబర్. ఇక్కడ నాకు ఈవెన్ నెంబర్, ఇట్ సైడ్ వచ్చి నేను ఒక ఆడ్ నెంబర్ తీసుకుంటున్నా. సో ఈ నమ్ వాల్యూ మీరు బిట్ వైజ్ కాబట్టి బిట్ లెవెల్లో కన్వర్ట్ చేయండి. సో బిట్ లెవెల్లో కన్వర్ట్ చేయాలంటే లైక్ 6ని బైనరీకి కన్వర్ట్ చేయాలి అండ్ ఈ 5ని నేను బైనరీకి కన్వర్ట్ చేయాలి. ఎందుకు కన్వర్ట్ చేయాలి నేను రీజన్ చెప్తాను. సో మై కండిషన్ ఈజ్ హియర్, ఫస్ట్
I'll be explaining you condition ఏం రాయాలి అంటే ఇక్కడ కండిషన్ వచ్చేసి we have to write that num logical and, so it's not logical, it's a bitwise and, so num bitwise and 1 equal to 0 is your condition. This is your main condition to verify your particular number is even or odd. So num modulus 1 అంటే num end 1 అంటే ఇది bitwise end అంటాం, దీని bitwise end, which is the operator, this one, ఈ operator అన్నమాట. So we have to say this is a bitwise end, this is a bitwise and operator. Okay, so I'll be erasing this all. So erase చేస్తున్నా. Okay, let me write here one more thing. So నీ num value మనం ఏం చేస్తున్నాం, bitwise నీ num value bitwise and 1 చేస్తున్నాం. సో నీ num value ఫస్ట్ బైనరీ కన్వర్ట్ చేయాలి. సో బైనరీ కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేయాలంటే లైక్ పొజిషన్స్ అయితే ఇంక్లూడ్ చేసుకుందాం. 1, so for 1 is my position, like 2 power 0, 2 power 1 and 2 power 2, 2 power 3, 2 power 4 and 2 power 5, 2 power 6, ఇలా మనం పొజిషన్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం టు కన్వర్ట్ యువర్ నెమ్ ఇంటూ బైనరీ. ఓకే, ఫస్ట్ మనం ఈ నెమ్ వాల్యూ బైనరీ కన్వర్ట్ చేద్దాం. సో మనం ఈ నెమ్ వాల్యూ బైనరీ కన్వర్ట్ చేస్తే ఏమొస్తాయి, లైక్ ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 0 అనే నెంబర్ ఇంక్లూడ్ అవుతుంది, విచ్ ఇస్ 6 వాల్యూ. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ న్యూమరికల్ 1 ఇంక్లూడ్ చేసాం. సో న్యూమరికల్ 1 అంటే మనం ఇక్కడ 1 ఇంక్లూడ్ చేయాలి. సో ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో జీరోస్ ఉన్నాయి రిమైనింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బిట్ వైజ్ ఎండ్. ఎస్ అన్నో బిట్ వైజ్ ఎండ్ అంటే ఇఫ్ యూ సీ దట్ బిట్ వైజ్ ట్రూత్ టేబుల్, లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ చూస్తే, ఇక్కడ లాజికల్ అండ్ ట్రూత్ టేబుల్ చూస్తే మీరు క్లియర్గా, సో మనకి ఇక్కడ 0 0 విచ్ ఇస్ A ఇన్పుట్, దిస్ ఇస్ B ఇన్పుట్, అవుట్పుట్ 3 హెడ్డింగ్స్ ఉంటాయి. సో 0 0 0 1 1 0 1 1, దీస్ ఆర్ ద మై ఫార్మాలిటీ ఇన్పుట్స్. ఎప్పుడైతే మనం లాజికల్ ఎండ్ చేస్తున్నామో వీ హ్యావ్ టు డూ దట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. సో 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 1. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ అవుట్పుట్స్ ఐఎమ్ గెట్టింగ్ హియర్. సో ఇక్కడే సేమ్ మనం నెమ్కి 1కి న్యూమరికల్ 1కి మధ్యలో మనం బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి, సో మనం ఇక్కడ బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ చేయాలి విత్ ఫర్ మై నెమ్ అండ్ 1. సో బిట్ వైజ్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి లైక్ బిట్ వైజ్ ఎండ్ ఆపరేషన్ అయితే చేయాలి, లైక్ నెమ్కి అండ్ 1కి. సో 0 into 1 I'll be getting 0 here, and 1 into 0 I'll be getting 0 here, and 1 into 0 I'll be getting 0 here. సో ఎప్పుడైతే మనకి ఈ కేసెస్లో లైక్ ఈ ప్లేస్లో మనకి 0 వస్తుందో, సో 0 ఈక్వల్ టు 0 అవుతుందో అప్పుడు నాకు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో వాట్ ఇస్ మై కండిషన్ హియర్, మై కండిషన్ ఈజ్ హియర్ ఎప్పుడైతే మనకి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అన్ని జీరోస్ వస్తున్నాయి. సో వాట్స్ మై యాక్చువల్ కండిషన్, నా యాక్చువల్ కండిషన్ వచ్చేసి నాకు ఇక్కడ నెమ్ బిట్ వైజ్ అండ్ 1 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ నెమ్ ప్లేస్లో నేను ఏం చేశాను, ఈ నెమ్ ప్లేస్లో మనం 6గా అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఈ 6 అనే వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. 6 బిట్ వైజ్ 1 ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే మనం 6 బిట్ వైజ్ ఎండ్ చేసామో, 6 బిట్ వైజ్ ఎండ్ చేసామో విత్ 1, మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. అదే డెసిమల్లో కన్వర్ట్ చేస్తే మనకి 0నే వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ ప్లేస్లో 0 వస్తుంది. సో 0 ఈక్వల్ టు 0. సో 0 ఈక్వల్ టు 0 కాబట్టి కండిషన్ నాకు ట్రూ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో నాకు ఈ కండిషన్ ఎప్పుడైతే నాకు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత, అంటే నెమ్ బిట్ వైజ్ ఎండ్ 1 చేస్తుంటే అన్ని జీరోస్ వస్తున్నాయి ఎప్పుడు మనకి నెమ్ వాల్యూ ఈవెన్ అయినప్పుడు. అదే నా నెమ్ వాల్యూ ఆడ్ అయితే, లెట్ మీ టేక్ ది సేమ్ పొజిషన్స్ హియర్ ఓవర్ దిస్ లొకేషన్. సో ఐల్ బి రైటింగ్ హియర్ 1 2 4 8 16 32 సమ్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అండ్ సో ఆన్. సో ఈ 5 నేను బైనరీ లెవెల్కి కన్వర్ట్ చేయాలి. సో ఎందుకంటే మనం బిట్ వైజ్ ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి, బిట్ వైజ్ ఆపరేటర్స్తో మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు every number must convert into binary level. So for that మనం num modulus 1 చేస్తున్నాం. So num modulus అంటే, so first you have to convert this num into binary, which will get the 101 here,
అండ్ దాని తర్వాత మనకి బిట్ వైజ్ ఎండ్ ఉంది. సో విల్ బి హ్యావింగ్ బిట్ వైజ్ ఎండ్. అండ్ దాని తర్వాత మనకి న్యూమరికల్ 1 ఉంది. సో ఈ న్యూమరికల్ 1కి మనం బైనరీ కన్వర్ట్ చేస్తే 001 లైక్ ఇలా వస్తాయి. సో దాని తర్వాత మనకి ఆన్సర్ చూడండి, సేమ్ మనం బిట్ వైజ్ ఎండ్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు డూ దట్ మల్టిప్లికేషన్ ఫర్ మై ఇన్పుట్ ఏ అండ్ ఇన్పుట్ బి. సో 1 into 1 will be getting 1 and 0 into 0 0 and 1 into 0 0. సో ఇక్కడ మనకి కండిషన్ ఏముంది, సో మనకి ఇక్కడ డెసిమల్ కన్వర్ట్ చేస్తే 5 అండ్ ఈ నెంబర్ మనకి డెసిమల్ కన్వర్ట్ చేస్తే 1 అండ్ ఈ నెంబర్ మళ్ళీ మనం డెసిమల్ కన్వర్ట్ చేస్తే 1 అనమాట. సో వాట్స్ మై కండిషన్ హియర్? మై కండిషన్ ఈస్ హియర్ ఇన్ దిస్ కేస్ num bitwise and 1 equal to 0. ఓకే, సో ఇక్కడ num వాల్యూ అంతా మనం అజ్యూమ్ చేసుకుంది 5. సో 5 bitwise and 1 equal to 0. సో మనం 5 bitwise and చేసినప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? డెసిమల్ ఆన్సర్ వచ్చేసి 1 వచ్చింది. సో ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు ప్లేస్ ఓవర్ హియర్ 1. సో మనకి 5 bitwise and 1తో చేసినప్పుడు మనకి ఆన్సర్ 1 వస్తుంది. సో 1 ఇక్కడ మనకి ఈక్వల్ టు 0 ఉంది కదా, సో ఈక్వల్ టు 0 అనమాట. సో 1 ఈక్వల్ టు 0 అవుతుందా? లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ సేమా? నో, ఇట్స్ నాట్ సేమ్ కాబట్టి మనకి కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఇలా మనం ఈ కండిషన్ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ యూస్ చేసి మనం ఒక నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అవుతుందో, సో మనకి కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఎప్పుడైతే నా నెంబర్ వాల్యూ ఈవెన్ అయినప్పుడు, అండ్ ఎప్పుడైతే మనకి కండిషన్ ఫాల్స్ అవుతుందో దట్ మీన్స్ దట్ యువర్ నెంబర్ వాల్యూ ఆడ్ వాల్యూ అని మీనింగ్. సో యూ కెన్ సీ హియర్ ఇక్కడ నేను సెకండ్ సినారియోలో నెంబర్ వాల్యూ 5 అని తీసుకున్నా. సో నెంబర్ వాల్యూ 5 తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అదే నేను సినారియో 1లో నా నెంబర్ వాల్యూ 6 తీసుకున్నా విచ్ ఈస్ ఈవెన్ నెంబర్. ఇక్కడ నాకు కండిషన్ ట్రూగా స్విచ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐమ్ గెటింగ్ ఇన్ జీరోస్ ఆఫ్టర్ డూయింగ్ క్యాలిక్యులేషన్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిట్వైజ్ and without using bitwise and you have to use modulus operator. ఓకే, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. సేమ్ ఇదే క్యాలిక్యులేషన్స్ విల్ గో బ్యాక్. సో ఇక్కడ నేను మోడ్లెస్ 2 యూస్ చేయకుండా ఈసారి నేను బిట్ వైజ్ అండ్ 1 అని రాస్తున్నా. అండ్ ఇది మనం సపరేట్గా క్లోజ్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్ నేను మళ్ళీ రన్ చేస్తున్నా. లెట్ మీ రన్ దిస్ సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ హియర్. లెట్ మీ వెరిఫై 4 ఈస్ ఈవెన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక పెన్ మార్క్ ఉంది, నేను ఎరేస్ చేస్తాను. ఓకే, లెట్ మీ రన్ ఇట్ అగైన్. సో రన్ అగైన్. సో 7 ఈజ్ అవుట్ అండ్ అగైన్ మళ్ళీ రన్ చేస్తున్నా. 6 ఈజ్ ఈవెన్ అండ్ అగైన్ 5 ఈజ్ ఆడ్. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ ఒక నెంబర్ ఈవెన్ అయినప్పుడు మనకి కండిషన్ ట్రూ అవుతుంది. అదే ఒక నెంబర్ ఆడ్ అయినప్పుడు మనకి కండిషన్ ఫాల్స్గా స్విచ్ అవుతుంది. ఫాల్స్గా స్విచ్ అయినప్పుడు మన కంట్రోలర్ ఎల్స్ లోపలికి వచ్చి ఎల్స్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీ హ్యావ్ దట్ యాక్సెప్ట్ ది నెంబర్ ప్రింట్ లీప్ ఇయర్ ఆర్ నాట్. సో లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్కి మనకి ఒక లాజిక్ అయితే ఉంది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ ఫస్ట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ లీప్ ఇయర్ అండ్ నాట్ లీప్ ఇయర్ హియర్. సో ఫస్ట్ నేను లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ డిస్కస్ చేసే ముందులా అసలు లీప్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి, రీజన్ చెప్తాను. సో లుక్ ఎట్ హియర్. సో ఇన్ మై థర్డ్ కేస్ లీప్ ఇయర్కి యాక్చువల్గా మనకి టోటల్గా 366 డేస్ వస్తాయి. అండ్ నాన్ లీప్ ఇయర్కి we will be getting 365 డేస్ అనమాట. సో ఎందుకు లీప్ ఇయర్కి 366 డేస్ మాత్రమే వస్తున్నాయి, దీనికి మాత్రం ఎందుకు 365 డేస్ మాత్రమే వస్తున్నాయి? ఎందుకంటే లెట్స్ సే దట్ దిస్ ఈజ్ ద ఎర్త్ అనుకోండి అండ్ దిస్ ఈజ్ ది సన్ అనుకోండి. దిస్ ఈజ్ ది సన్. ఒక ఎర్త్ సన్, ఓకే, ఒక ఎర్త్ సన్ చుట్టూ తిరిగి రావాలి అంటే మనకి 1 year టైం పడుతుంది. ఎన్ని? 1 year. ఎన్ని ఇయర్స్? 1 year. 1 year ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ టు సే దట్ 365 డేస్. యాక్చువల్గా మనకి 1 year అంటాం. లైక్ ఒక ఎర్త్ వచ్చేసి సన్ చుట్టూ తిరిగి రావాలంటే ఇట్ ఈస్ టేకింగ్ 1 year టైం యాజ్ ఇట్ ఈస్. సో 1 year టైం అయితే అవుతుంది విచ్ ఇస్ 365 డేస్. యాక్చువల్ కేసెస్లో మనకి 365 డేస్ అయితే అవ్వట్లేదు అనమాట.
సో మనకి యాక్చువల్ కేసెస్లో 365.2425 డేస్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఎన్ని డేస్? 365.2425 డేస్. సో మీన్స్ విచ్ ఈస్ 1 ఇయర్కి 6 అవర్స్ ఎక్స్ట్రా అనమాట. 1 ఇయర్కి 6 అవర్స్ ఎక్స్ట్రా. అలాగా మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి మనకి 6 ఇయర్స్కి అంటే 6 అవర్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కదా 1 ఇయర్కి. అలా మనకి 6 × 4 24 అవర్స్. సో 6 × 4 24 అవర్స్. ఎందుకంటే ఒక ఇయర్కి 6 అవర్స్ ఎక్స్ట్రా అంటే 24.2425 డేస్ కదా. ఆ 2425 డేస్ క్యాలిక్యులేట్ చేస్తే 6 అవర్స్ అనమాట. ఆ 6 అవర్స్ ఎవ్రీ 4 ఇయర్స్కి మనకి 6 × 24 వేస్తే 24 అవర్స్. సో 6 is a hours and 4 is a years. For every 4 years I'm getting 24 hours. So 24 hours నేను 1 day అని చెప్పచ్చా? 24 hours which is equivalent to 1 day. So that's the reason I'm getting 366 days అనమాట టోటల్గా. అండ్ ఆల్సో వన్ మోర్ రీజన్, మనం క్యాలెండర్ ప్రకారంగా లైక్ సో నేను కొన్ని ఇయర్స్ అయితే తీసుకుంటున్నా. ఫోర్త్ ఇయర్ మోడ్యులస్ 4 అంటే 4 అనే వాల్యూ. సో ఫోర్త్ ఇయర్ నాకు 4తో డివిజిబుల్ అయితే దట్ ఈస్ ఏ లీప్ ఇయర్ అని మీనింగ్. అదే ఎయిత్ ఇయర్ వచ్చేసి నాకు 4 అనే వాల్యూతో అంటే 4 అనే వాల్యూతో డివిజిబుల్ అయితే నాకు పర్టికులర్ 8 ఈజ్ ఏ లీప్ ఇయర్ అని మీనింగ్. అండ్ 12th ఇయర్ ఈజ్ ఏ నాకు 4th పోతుందా? 12th అనే ఇయర్ ఎస్ 4 అనే నెంబర్తో పోతుంది. సో 4 అనే నెంబర్తో పోతుంది కాబట్టి వీ హ్యావ్ టు సే దిస్ ఇస్ అ లీప్ ఇయర్. 4 అనే నెంబర్తోనే ఎందుకు చేస్తున్నామంటే ఎందుకంటే ఎవ్రీ 4 ఇయర్స్కి మనకి 366 డేస్ వస్తున్నాయి కాబట్టి అందుకని ఆ పర్టికులర్ ఇయర్ 4తో డివిజిబుల్ చేస్తాం. 4తో డివిజిబుల్ చేసిన తర్వాత రిమైండర్ 0 వస్తుంటే దట్ వీ సే దట్ దట్ ఈస్ డివిజిబుల్, దట్స్ ఏ లీప్ ఇయర్ అనమాట. ఓకే. అండ్ ఇంకో వాల్యూ వచ్చేసి మనకి 2024th ఇయర్. సో 2024 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అన్నో డివిజిబుల్ బై 4 అవుతుందా? సో ఎస్ 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఐ కెన్ సే 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్. సో కెన్ ఐ సే దట్ 100th ఈజ్ ఏ లీప్ ఇయర్? సో యాజ్ పర్ ద నార్మ్స్ నేను ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుందని చెప్పాను. ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి మనం ఆ పర్టికులర్ ఇయర్ మోడ్యులస్ 4 అంటే 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తే ఆ పర్టికులర్ ఇయర్ లీప్ ఇయర్ అన్నా. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ 100 అనే నెంబర్ 4 అనే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. సో వీ కెన్ సే దట్ 100 ఈజ్ ఎ లీప్ ఇయర్. బట్ ఇన్ యాక్చువల్ కేసెస్ 100 ఈజ్ ఎ నాట్ ఎ లీప్ ఇయర్. 100 ఈజ్ ఏ నాట్ ఎ లీప్ ఇయర్ అనమాట. సో ద రీజన్ ఈస్ ఎందుకంటే మనకి 100th ఇయర్ ఎందుకు లీప్ ఇయర్ కాదంటే, సో మీరు జాగ్రత్తగా వినాలి ఈ కాన్సెప్ట్ అయితే. సో ఇక్కడ మనకి ఎర్త్ ఒక రొటేషన్ చేయడానికి అంటే ఎర్త్ సన్ చుట్టూ ఒక రొటేషన్ చేయడానికి 365.2425 డేస్ అయితే తీసుకుంటుంది. యాక్చువల్గా మన వాళ్ళు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నారంటే 365.25 డేస్ తీసుకుంటారు. అంటే 24 డేస్ తీసుకోవాల్సింది 25 తీసుకుంటున్నారు. అంటే 0.5 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. 0.5 డెసిమల్ వాల్యూస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు అనమాట. సో దట్స్ ద రీజన్ ఎవ్రీ 100 ఇయర్స్కి మనకి 1 డే మైనస్ అవుతుంది. ఎవ్రీ 100 ఇయర్స్కి నాకు 366 రావాల్సింది నాకు 365 డేస్ మాత్రమే వస్తున్నాయన్నమాట. ఎందుకంటే క్యాలిక్యులేషన్ 365.2425 ఎగ్జాక్ట్గా తీసుకోకుండా మనం రౌండ్ ఆఫ్ చేసి అంటే ఫ్లోర్ వాల్యూ తీసుకొని లైక్ 365.25 తీసుకుంటున్నాం. ఓకే. సో 25 అంటే మనం 24 తీసుకోవాల్సింది 25 తీసుకుంటున్నాం. అంటే 0.5 వాల్యూస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అనమాట. అలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనం ఎవ్రీ 100 ఇయర్స్కి ఆ ఎక్స్ట్రా తీసుకున్న పాయింట్స్ మైనస్ చేస్తే 1 డే మైనస్ అవుతుంది. 1 డే మైనస్ అయితే మనకి 365 డేస్ మాత్రమే వస్తాయన్నమాట ఎవ్రీ 100 ఇయర్స్కి. సో దట్స్ ద రీజన్ వీ షే దట్ 100th ఇయర్ ఈజ్ ఏ నాట్ ఎ లీప్ ఇయర్. సో నేను ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేయాలంటే టు వెరిఫై దట్ మై పర్టికులర్ ఇయర్ ఇస్ ఎ లీప్ ఇయర్ ఆర్ నాట్. సో ఇఫ్ మై ఇయర్ ఇస్ if it is divisible by 4,
I can say it is a leap year. And parallelly నా పర్టికులర్ ఇయర్ 4తో డివిజిబుల్ అవ్వాలి అండ్ నా పర్టికులర్ ఇయర్ 100తో అయితే డివిజిబుల్ అవ్వకూడదు అనమాట. సో 100తో అవ్వకూడదు కాబట్టి నేను ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తాను. ఓకే, 4తో అయితే 100తో అవ్వకూడదు, సో 4తో అయితే 100తో అవ్వకూడదు, అందుకని నేను లాజికల్ అండ్ అనే సింబల్స్ అయితే యూస్ చేశాను అనమాట. సో 4తో అవ్వాలి, 100తో అవ్వకూడదు, 100తో అయితే ఇట్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని. సో లెట్ మీ give some kind of examples here. 1600. So one more thing, so ala manaki 400th year. Let me give here 400th year. So 400th year is a leap year. 400th year is a leap year. So leap year enduku annamante 100 years ki not a leap year antunna, కానీ 400th year is a leap year antunna. 400th year is a leap year enduku antunnanante because of ఎవ్రీ 400 yearsకి ఆ 1 day గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది, అంటే ప్లస్ 1 day అనేది ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది. సో మనకి ఎవ్రీ 400 yearsకి 366 డేస్ అయితే వస్తాయన్నమాట మళ్ళీ. సో వీ షుడ్ చెక్ దట్ వన్ మోర్ కండిషన్. సో ఇఫ్ మై పర్టికులర్ ఇయర్ ఈస్ మోడ్లెస్ 400 లైక్ డివిజిబుల్ బై 400 అయితే divisible by 400 అయితే I should say that particular year is a leap year. So let me give one example here. నేను 1600 నా ఇయర్ వచ్చేసి ఇక్కడ let's say that ఇక్కడ ఇయర్ వచ్చేసి I'm taking that 1600. ఓకే, 1600 తీసుకుంటున్నా. సో 1600 మోడ్లెస్ 4 అవుతుందా? 1600 అనే వాల్యూ 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. అండ్ 1600 అనే వాల్యూ 100తో డివిజిబుల్ అవుతుందా? ఎస్ 100తో కూడా అవుతుంది. కానీ నేను ఇక్కడ 100తో అవ్వకూడదు అని చెప్పేసి కండిషన్ రాశాను. సో ఇన్ దిస్ కేస్ నాకు ఇక్కడ 1600 మోడ్లెస్ 4 చేసినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ ఇక్కడ 1600 మోడ్లెస్ 100 నాట్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మన కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 0 నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నాకు కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇంకో థింగ్ ఏముంది, అట్లీస్ట్ 400తో అయినా అవుతుందా లేదా చెక్ చేస్తాం. సో 1600 మోడ్లెస్ 400 కండిషన్ 0. సో ఇక్కడ మనకి 0 ఈక్వల్ టు 0 అంటే నాకు రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ నాకు కండిషన్ ట్రూ వస్తుంది. అట్లీస్ట్ 400తో అయినా మనకి పర్టికులర్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అని అంటాం. ఓకే, అండ్ 1900. Let's say that next example year is 1900. So 1900 అనే వాల్యూ 4తో పోతుందా? నో, 4తో పోవట్లా. అండ్ 100తో పోతుందా? 100తో పోవట్లేదు. కానీ ఇక్కడ కండిషన్ మనకి లాజికల్ ఎండ్ ఉంది కాబట్టి ఒక 2 కండిషన్స్ కంపల్సరీ ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ కంపల్సరీ ట్రూ అయితేనే మనకి లాజికల్ ఎండ్ విల్ త్రో ది ట్రూ యాజ్ ఏ వాల్యూ. సో మనకి మోడ్లెస్ 4 అవ్వట్లేదు కాబట్టి ఒకటి ఫాల్స్ వచ్చింది, ఒకటి ట్రూ వచ్చింది కాబట్టి ఇట్ వోంట్ అలౌ టు షో ది అవుట్పుట్ యాజ్ ఏ 1 ఆర్ ట్రూ. ఓకే, ఫాల్స్ అనమాట. సో అట్లీస్ట్ నీ పర్టికులర్ ఇయర్ అనేది అంటే 1900 అనే వాల్యూ 400తో మోడ్లెస్ అంటే 400తో డివిజిబుల్ అవుతుందా లేదా చూస్తుంది. సో అవ్వట్లేదు. సో 1900 ఈజ్ ఏ నాట్ ఎ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తుంది. సో టోటల్గా మనం ఇన్ని కండిషన్స్ అయితే చెక్ చేస్తాం అనమాట. I'll be going back to my online compiler. I'll be writing the condition to check the particular year is a leap year or not. So ఇక్కడ నేను name value like variable name నేను చేంజ్ చేస్తున్నా. You can put the same variable name as you want. నేను ఇక్కడ variable name year అని రాస్తున్నా. Enter your year అని రాస్తా. Just dummy text ఇది. అండ్ ఇక్కడ కూడా ఇయర్ ఏ వేరియబుల్తో అయితే డిక్లేర్ చేసామో ఇక్కడ ఇదే వేరియబుల్ మనం ఎంటైర్ ది ప్రోగ్రామ్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏంటిది? సో ఇఫ్ మై ఇయర్ ఇస్ మోడ్లెస్ 400 ఈక్వల్ టు 0 అయితే అండ్ ఆల్సో లాజికల్ ఆర్ ఇఫ్ యువర్ ఇయర్ ఇస్ ఇన్ కేస్ నీ ఇయర్ అన్నది మోడ్లెస్ 4 అంటే 4తో అయితే 100తో కాకూడదు, అంటే 2 కండిషన్స్ ప్యారల్గా ట్రూ అవ్వాలి. 2 కండిషన్స్ ప్యారల్ ఎందుకు ట్రూ అవ్వాలి? 4తో అయితే 100తో కాకూడదు. సో 4తో అయితే 100తో కాకూడదని ప్యారల్గా ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నా బై యూజింగ్ దిస్ లాజికల్ అండ్. సో హియర్
మోడ్లెస్ 100 నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాం. సో అట్లీస్ట్ ఈ కండిషన్ ఫాల్స్ అయినా కానీ మనకి అట్లీస్ట్ ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతున్నాయా లేవా అని చెప్పేసి మనం చెక్ చేస్తున్నాం. సో ఈ 2 కండిషన్స్ మనం ప్యారల్గా చెక్ చేస్తున్నాం, ఎందుకంటే 4తో అయితే 100తో కాకూడదు. సో అందుకని మనం లాజికల్ అండ్ అయితే ప్లేస్ చేసాం. అండ్ యు నో దట్ అసోసియేటివిటీ ప్రెసిడెన్స్ రూల్స్ ప్రకారంగా మనకి హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి లాజికల్ ఎండ్కి ఉంది, అండ్ దాని తర్వాత లాజికల్ ఆర్క్ అయితే ఉంది. సో లాజికల్ ఎండ్ ఎక్కడైతే ప్లేస్ చేసామో దాని మధ్యలో మనకి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ మోడ్లెస్ 4 ఈక్వల్ టు 0, మోడ్లెస్ 100 నాట్ ఈక్వల్ 0, ఈ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కండిషన్స్ మనకి ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతాయి. దీని నుంచి వచ్చే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఎక్స్ప్రెషన్ ఆన్సర్, ఈ ఆన్సర్ తీసుకొని మనం ఈ లాజికల్ ఆర్తో కంపేర్ చేసుకుంటాం. అంటే ఈ లాజికల్ ఆర్ పక్కన మనకి కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్స్తో కంపేర్ చేస్తుంది అనమాట. ఫస్ట్ లాజికల్ ఎండ్ ఎక్కడైతే ఉందో ఆ ఎండ్ బిట్వీన్ మనకి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ఎవాల్యుయేట్ అవుతాయి. దాని నుంచి వచ్చే ఆన్సర్ ఈ పర్టికులర్ కండిషన్స్తో కంపేర్ చేస్తుంది యూజింగ్ లాజికల్ ఆర్. సో ఇక్కడ నేను ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు నేను ఇక్కడ పర్సంటేజ్ ఈస్ లీప్ ఇయర్ అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేను ఇయర్ ప్రింట్ చేసేస్తాను డైరెక్ట్గా. అండ్ ఇక్కడ నేను ఇన్ కేస్ నాకు ఈ కండిషన్ ట్రూ కాలేదు అండ్ ఈ కండిషన్ కూడా, ఈ 2 కండిషన్స్ కూడా ట్రూ కాలేదు అనుకోండి, అప్పుడు నా కంట్రోలర్ ఎల్స్ లోపలికి వస్తుంది. ఎల్స్ లోపల మనం ఏం ప్రింట్ చేయాలి, దిస్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, యాజ్ ఇట్ ఈస్ మనం వేరియబుల్ నేమ్ అయితే ఇస్తాం అనమాట, ఇయర్. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్ 1600. So 1600 is a leap year. So 1900. So 1900 is a not a leap year. 2024. 2024 is a leap year. And as well as 2025. 2025 is a not a leap year. So 100th year is a not a leap year. I hope you understand. And this is the entire logic for our if else, like if else use చేసుకొని leap year or non leap year మనం ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇలా మనం కండిషన్స్ ఏమేమి ప్లేస్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ యూ వాంట్ టు రివైజ్ ఇట్ అగైన్, ఇఫ్ యూ వాంట్ టు లిసన్ ఇట్ అగైన్, యూ కెన్ గో బ్యాక్ టు దిస్ ఆన్లైన్ బోర్డ్ ఆర్ ఎల్స్ యూ కెన్ రీరివైజ్ ది వీడియో ఫ్రమ్ దిస్ వీడియో. సో మళ్ళీ మీరు రివైజ్ చేసి చూస్తే క్లియర్గా మనకి లీప్ ఇయర్ 100th ఇయర్ ఎందుకు కాదన్నాను అండ్ మనం ఈ కండిషన్స్ ఎందుకు చెక్ చేస్తున్నామో ఈజీగా అర్థమైపోతాయి. So if you have any kind of doubts in this class, you can ask me and in comment box, and don't forget to subscribe my Guru channel, and thank you all.